ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మహిళలకు ఉన్నత పదవులను ఇస్తూ మహిళలను గౌరవిస్తున్నారని, దీనికి నిదర్శనం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారి సేవలు చేయడానికి సేవా కమిటీని ఏర్పాటు చేశారని, అందులో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఇటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో ముఖ్యంగా మహిళలను గౌరవించాలని, ఎక్కడ మహిళలను పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువాడతారని విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవిస్తూ వారిని రక్షించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సుమతి శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ, రేణుకాదేవి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం బీసీ రాష్ట్ర సభ్యురాలు. తెలుగుదేశం విమర్శించడానికి ఎమ్మెల్యే గారి వైపు ఈ స్థాయికి 40 చెప్పండి. మీరందరూ హ్యాపీ ఉమెన్స్ డే చెప్తా కదా, అన్న అట్ట కాదన్న. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. నువ్వు చెప్తే ఒకరు పెట్టుకోండి లేదు అనుకోబోదు పట్టు కట్ చేసి అందరికి పనిచేస్తారు. అమ్మా మీకంతా పనులు చేసే పెట్టేవాళ్ళు మన స్టాఫ్ పెట్టండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ మహిళలందరికీ మరియు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పండుగ వెన్నెల లాంటి మహిళలకి ఈరోజు చాలా ఆనందదాయకంగా మహిళలందరూ ఉత్సాహంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, మా రిషితమ్మ బృందమ్మ గారి ఆదేశాల మేరకు మేము పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తూ భోజనాలు ఏర్పాటు చేసినాం. మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మహిళా సాధికారత అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. రెండోది, మహాశక్తి ప్రోగ్రామ్ లో చెప్పిన ప్రతి ఇంటికి 3 సిలిండర్లు, ఉచిత బస్సు, 1500 ప్రతి మహిళకి 1500, ప్రతి బిడ్డకి 15,000, మంచినీటి కొళాయి కనెక్షన్లు అన్ని మహిళల కోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే మా మహిళల గురించి సీఎం గారు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే అన్నిట్లో మహిళా శక్తిని నిరూపించాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే గ్యాస్ మొదలుకొని మహిళల పేరుతోటే మా గ్యాస్ ఇస్తున్నారు, ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నారు పిల్లలకి. ఎందుకంటే ఆ తల్లి కష్టపడకూడదని బిడ్డలకి మా 1500 చొప్పున అమ్మఒడి అనేటువంటిది విడుదల చేస్తున్నారు.
ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మా మహిళల గురించి ఆలోచించి మహిళలు ఎక్కడా కష్టపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మహిళా శక్తిని ఇంకా పెంపొందించాలి అనే ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎక్కడైనా ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా కానీ, పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలన్నా కానీ, ఈ గ్యాసులు పంపిణీ చేయడంలో కూడా సంబంధిత అధికారులకు కూడా సంబంధిత అధికారులకి సూచించి మహిళల పేరుతోనే అన్ని ఇవ్వాలని కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పి, మొన్న జరిగినటువంటి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కూడా మా మహిళా కమిటీ అనేటువంటి వేసి మాకు శివరాత్రికి కాళహస్తీశ్వరికి సేవ చేసేటువంటి భాగ్యం కల్పించిందని కూడా మా యొక్క ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అలాగే రిష్టమ్మ గారు, మా ముఖ్యంగా పెద్దావిడ మా బృందక్క గారు కూడా మాకెంతో సహాయం చేసి మాకు సేవ చేసే భగవంతుడికి సేవ చేసేటువంటి భాగ్యం కల్పించినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలా ఈ రోజు జరుపుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వాళ్ళకు కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైనా సరే మహిళల్ని కించపరచొద్దు, మహిళల్ని గౌరవించండి. మీకు తెలిసింది ఏదన్నా ఉంటే వాళ్ళకి సూచించి మంచిదారులు నడిచే మార్గంలో కూడా మీరు ఏర్పాటు చేయండి అనేటువంటి సందేశం మేము కలిగజేస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు చాలా ఇబ్బంది కలుగుతుంది కదా, కాబట్టి మహిళలను గౌరవించండి. మా మహిళ అనేటువంటి శక్తి స్వరూపిణి అనేది లేకపోతే మగవాళ్ళు కూడా లేరు, మీకు తెలిసిందే ఆ విషయం, తెలియంది కాదు. కాబట్టి ఈ మహిళా శక్తిని పెంపొందిస్తూ వాళ్ళ గౌరవించే విధంగా మీరందరూ కూడా మహిళల్ని కాపాడాలని కోరుకుంటున్నాం.